సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ యూపీఎఫ్ నిర్వహించు సిలువ ధ్యానములు 40 రోజులు ఉపవాస ప్రార్థనలు. తేదీలు 2025 మార్చి 10వ తారీఖు నుంచి ఏప్రిల్ 18వ తారీఖు వరకు. సమయం ఉదయం 4 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు. స్థలం సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. ఈస్టర్ ఆరాధన 2025 ఏప్రిల్ 20వ తారీఖు ఉదయం 6 గంటలకు మరియు సాయంత్రం 6 గంటలకు సికింద్రాబాద్ YMCA హాల్ 3వ అంతస్తులో జరుగును. యూట్యూబ్, ఫేస్బుక్ మరియు జూమ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా పాల్గొనవచ్చును. జూమ్ మీటింగ్ ID 9550504718. పాస్కోడ్ 7777. వివరములకు 9550504718 9030757571. గమనిక, రామ్నగర్ ఈ సేవ నుంచి సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ వరకు బస్సు సౌకర్యం కలదు. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, సీనియర్ పాస్టర్, UPF హైదరాబాద్. ఈరోజు దేవుని వాక్యం, సువార్త దేవుని శక్తి. గాస్పెల్ ఈజ్ గాడ్స్ పవర్. సువార్త దేవుని శక్తి అని అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాస్తూ 1వ అధ్యాయము 16వ వచనంలో ఈ మాట ఉంది. దిస్ అ గ్రేట్ స్టేట్మెంట్ బై అపోస్టల్ పాల్. హీ స్టేటింగ్ దట్ గాస్పెల్ ఈజ్ గాడ్స్ పవర్. సువార్త దేవుని శక్తి. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం. సువార్తను గురించి నేను సిగ్గుపడువాడను కాను. ఏలైనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. దేవుని స్తోత్రం. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. నాతో కలిసి పలకండి. సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను. ఏలైనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. చేతులెత్తి దేవుని స్తుతిద్దామా? హల్లెలూయా. మొదట యూదునికి అని ఎందుకు రాయబడి ఉందంటే, మరి యూదయ ప్రాంతంలోనే కదా యేసు ప్రభు జన్మించింది. మొదట యూదునికి, అక్కడ జన్మించిన వాళ్ళు అక్కడ జన్మించినందుకు చూస్తే వారే మొదట అంగీకరించాలి. వారికి సువార్త వెలుగు ప్రకాశించింది కానీ వారు అందుకోలేదు. తర్వాత అది ఇతర ప్రాంతాలకు ప్రాకిపోయింది. పరిశుద్ధ గ్రంథంలో మీరు చూసినప్పుడు యోహాను సువార్త 1వ అధ్యాయము అక్కడ ఈ మాట ఉంది. ఆయన లోకంలోనికి వెలుగుగా అరుదించినాడు. మరి 9 నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనుషుని వెలిగించున్నది. ఆయన లోకంలో ఉండెను, లోకం ఆయన మూలముగా కలిగెను, కానీ లోకం ఆయనను తెలుసుకొనలేదు. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. కానీ తన్ను ఎందరు అంగీకరించురో వారికందరికీ, అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించాను. స్వకీయులు ఆయనను తిరస్కరించినారు, కానీ ఎవరైతే ఆయనను అంగీకరించినారో వాళ్ళు పొందుకున్నారు రక్షణ. వారు దేవుని కుటుంబంలో జన్మించినారు, రక్షణ పొందుకున్నారు. దేవుని పిల్లలగుటకు వారికి దేవుడు అధికారం ఇచ్చినాడు. మనం యూదులం కాదు, మనం యేసయ్య జన్మం కూడా చూడలేదు, కానీ విశ్వాసం చేత యేసు ప్రభువును రక్షకునిగా మన హృదయంలోకి స్వీకరించినాం. యేసు ప్రభు తోమాతో ఒక మాట అంటాడు కదా, చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మువారు ధన్యులు. మనం అంతా ధన్యులం. చప్పట్లు కూడా దేవుని స్తుతిద్దాం. మనం యేసయ్య చూడలేదు కానీ మనం నమ్ముతున్నాం. మనం వీ హ్యావ్ గ్రేట్ ఫెయిత్ ఇన్ జీసస్ అండ్ వీ బిలీవ్ ద స్క్రిప్చర్స్. అది మనకు శక్తిగా మారిపోయింది. అందుకే సువార్త దేవుని శక్తి అయి ఉన్నది. పౌలు భక్తుడు మనకు తెలుసు, అతని రూపాంతరం ఎలా కలిగింది, మార్పు ఎలా కలిగింది, దమస్సు మార్గంలో ఎలా దర్శనం చూసినాడు,
భయంకరమైన పరిస్థితుల్లో నుండి మారుమనసు పొంది గొప్ప అపోస్తలుడు అయిపోయినాడు. తన ప్రాణము ఉన్నంత వరకు పరిచర్య చేసినాడు, సువార్తను ప్రకటించినాడు. ఆయన కేవలము మరి యూదులకు మాత్రం కాదు, అన్యజనులకు అపోస్తలుడు అయిపోయినాడు. దేవునికి స్తోత్రం. అన్యజనులకు సువార్త అందించినాడు. హీ బికేమ్ లైట్ అంటు ద జెంటైల్స్. అన్యజనులకు వెలుగ్గా మరి దేవుడు అతన్ని వాడుకున్నాడు. అంటే అతని పాపములు క్షమింపబడినాయి. యేసు రక్తమందు ఆయనకు విమోచన కలిగింది. ఆయన పరిశుద్ధుడైపోయినాడు. మనము పౌలు అన్నప్పుడు పరిశుద్ధుడైన పౌలు, భక్త కోటికి అపోస్తలుడు అని ఇలాగ అతన్ని మనం సంబోధిస్తాం. కాబట్టి అందుకే పౌలు అన్నాడు, ఎవడైనా క్రీస్తునందున్నట్లా వాడు నూతన సృష్టి. అందుకే సువార్తకు శక్తి ఉందని అంటున్నాడు. సువార్త దేవుని శక్తి మరి ఆయన అనుభవం ద్వారా తెలుసుకున్నాడు. హీ రియలైజ్డ్ ద పవర్ ఆఫ్ ద గాస్పెల్ త్రూ హిస్ ఎక్స్పీరియన్స్ కదా. దేవుడు ఉత్తముడని రుచి చూచి తెలుసుకోవాలి. హీ టేస్టెడ్ అండ్ సీన్ దట్ గాస్పెల్ ఇస్ గాడ్స్ పవర్. అవును, సువార్త చెప్తే కానీ మనుషులు మారరు. మరి ఇంకేదైనా మార్గం ఉందా మనుషులు మారడానికి? మీరు ఎక్కడైనా చూసినారా మనుషులు మారడం? చాలామంది అంటారు ఇది మత మార్పిడి. మత మార్పిడి కాదు, మనుషులు మారడం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మతం మారడం కాదు, ఇది మనుషులు మారడం. టోటల్ ట్రాన్స్ఫర్మేషన్. దట్ ఈస్ వై ఇట్స్ కాల్డ్ గాడ్స్ పవర్. త్రాగుబోతు మారుతున్నాడు, వ్యభిచారి మారుతున్నాడు, దొంగ మారుతున్నాడు, దుర్మార్గుడు మారుతున్నాడు, అక్రమస్తుడు మారుతున్నాడు, వ్యభిచారి మారుతున్నాడు. యేసు రక్తం ద్వారా మారుతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే సర్వలోక పాప పరిహారార్థం యేసు లోకరక్షకుడుగా వచ్చినాడు. ఈ సువార్త మనము ప్రతి ఒక్కరికి అందించవలసిన కర్తవ్యం మన భుజముల మీద ఉన్నది అని అంటున్నాడు పౌలు. దేవునికి స్తోత్రం. నువ్వు మాత్రం సువార్తను అంగీకరించి రక్షింపబడి నీవు ఇంటి వారందరూ రక్షణ పొందితే సరిపోదాడు. తప్పకుండా సువార్త అందించవలసిన భారము ప్రతి ఒక్కరి మీద ఉన్నది. హల్లెలూయా. ఇట్స్ ఎ బర్డన్ ఆన్ యువర్ షోల్డర్. యూ హ్యావ్ రిసీవ్డ్ ద లైట్ అండ్ ఇట్స్ యువర్ డ్యూటీ టు స్ప్రెడ్ ద లైట్. అందుకే పౌలు అంటున్నాడు, సువార్తను గురించి నేను సిగ్గుపడువాడను కాను. రోమా 1:16లోనే ఉంది. ఐఎమ్ నాట్ అషేమ్డ్ ఆఫ్ ద గాస్పెల్ ఆఫ్ క్రైస్ట్. యేసు యొక్క సువార్తను అందించడానికి నేను సిగ్గుపడువాడను కాను. ఐఎమ్ నాట్ అషేమ్డ్, ఐ విల్ ప్రొక్లెయిమ్. కానీ ఐ రియలీ అడ్మైర్ అపోస్టల్ పౌల్ ఇన్ ఎవ్రీ స్టెప్ ఆఫ్ హిస్ లైఫ్. చూడండి, ఆయన సువార్త నిమిత్తము ఎప్పుడు సిగ్గుపడలేదు. సువార్త నిమిత్తము ఆయన ఎప్పుడు పని చేయకుండా ఊరుకోలేదు. అవిరామమైన కృషి చేసినాడు పౌలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎన్ని అనర్థాలు ఎన్నుకున్నాడు. శరీరంలో దౌర్బల్యం, ఆటంకాలు, అడ్డులు, వితర్కాలు, దెబ్బలు, అవమానాలు, దూషణలు, హేళనలు, వస్త్రహీనత, ఉపద్రవం, జాగారాలు, మరి అపాయాలు, కపట సహోదరుల వల్ల ఇబ్బందులు ఇవన్నీ ఎదుర్కొన్నాడు. అందుకే అంటాడు, నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి నడుచు. ఒకసారి పౌలు భక్తుని కొరకు చప్పట్లు కొడదాం. దేవుని స్తోత్రం. ఎంత గొప్పగా అంటే a person who is in the center of God's will, how much he can be used by God. చూడండి, ఎంత వినయము, విధేయత, పవిత్రత, పట్టుదల, పరిశుద్ధత, ప్రార్థనా జీవితం, ఆత్మల గురించి భారము. దేవునికి స్తోత్రం. ఆత్మల గురించి భారము లేని సేవకుడైనా సేవకుడైనా పెద్ద జీరో అన్నమాట, బిగ్ జీరో. బికాస్ the most essential thing for a God servant is to have burden for the lost souls. నీకు నశించే ఆత్మల గురించి భారం లేకుంటే నువ్వు సేవకుడు కావు. నువ్వు దేవుని దర్శనం లేనివాడు. నువ్వు ఒక వ్యాపారంలో అడుగుపెట్టినావు అంతే. ఇఫ్ మనీ ఈజ్ ఆల్ దట్ మ్యాటర్స్ టు యూ, యు ఆర్ నాట్ ఎ గాడ్స్ సర్వెంట్. అందుకే పౌలును చూసి మనం నేర్చుకోవాలి. పౌలు ఏమంటాడు, నన్ను పోలి మీరేం చేయాలి, నడుచుకోవాలి. ఇట్స్ అ గ్రేట్ ఎగ్జాంపుల్ for all the believers and for all the God servants to follow. అంటే ఆయన క్రీస్తు అడుగుజాడల్లో నడిచినాడు, అదే విధంగా నేను నడిచినట్టు మీరు నడుపు అంటున్నాడు. అంత ధైర్యం ఉన్నది. హిమ్మత్ అంటారు కదా, అంత హిమ్మత్ ఉందన్నమాట. నన్ను పోలి నడుచుకో అంటే నేను పర్ఫెక్ట్గా నడుస్తున్నానని అర్థం. మరి సువార్తను గురించి నేను సిగ్గుపడువాడను కాను అని అంటున్నాడు.
సువార్త దేవుని శక్తి అంటున్నాడు. 16వ వచనంలో సువార్త ప్రకటింపవలసిన భారము నా మీద ఉన్నది అంటున్నాడు. అయ్యో, నేను సువార్తను ప్రకటింపని ఎడల నాకు ఏం కలుగుతుంది? శ్రమ కలుగుతుంది. చల్తా కాదు. సువార్తను ప్రకటించిన నాకు దొరుకుతుందని కాదు. పౌలు ఒక మాట అంటాడు, అయ్యో నేను సువార్తను ప్రకటించని ఎడల నాకేం కలుగుతుంది? శ్రమ కలుగుతుంది. ప్రకటించినా శ్రమ కలుగుతుంది. అప్పుడు నువ్వు దేవునికి అంగీకారమైన వ్యక్తిగా ఉంటావు. ప్రకటించకుంటే కూడా శ్రమ కలుగుతుంది. మరి ఏది మేలు? ప్రకటిస్తూ శ్రమ పొందడమే మేలు కదా. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. నీకు శ్రమ తప్పదు. ప్రకటించినా శ్రమలే, ప్రకటించకుంటే కూడా శ్రమలే. కాబట్టి ప్రకటించి శ్రమలు అనుభవించడము, సిలువను ఎత్తుకొని ముందుకు సాగడం, అనేక ఆత్మలకు నీవు ఈ గొప్ప వెలుగును అందించడం, అదే గొప్ప. దేవునికి స్తోత్రం. ఎందుకంటే యేసు ప్రభు ఎప్పుడు కూడా మనల్ని ఒంటరిగా వదిలిపెట్టాడు. మీరు వెళ్ళండి, సర్వలోకానికి సర్వ సృష్టికి సువార్త అందించాడు. నేను మీకు యుగ సమాప్తి వరకు సదాకాలము తోడుగా ఉంటాను. మనల్ని ఒంటరిగా వదిలిపెట్టాడు కాబట్టి మనకు ఆ ధైర్యం ఉందనం. దేవుడు నాతో ఉన్నాడు. శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, ఉపద్రవమైనను, వస్త్రహీనత అయినను, కరువు అయినను దేవుడు నా చెయ్యి వదిలిపెట్టాడు అనే విశ్వాసంతో నీవు ఈ సువార్త విషయంలో ముందుకు సాగుతున్నావు. సువార్త ప్రకటించాలనే భారము అది దేవుడే నీకు అనుగ్రహించినాడు. అంటే నాకు అనిపిస్తుంది మొత్తం యేసుప్రభు చెప్పిన కార్యాల సారాంశం అంతా కూడా ఈ వచనాల్లోనే ఇమిడి ఉందని నాకు అనిపిస్తుంది. అంటే ఇక్కడ ఒక మాట ఉంది, నమ్ము ప్రతివానికి ఇది రక్షణ కలగజేస్తాను. 16వ వచనం మీరు ధ్యానించండి, మీరంతా వెలిగిపోతారు వెంటనే. ఇది నమ్ము ప్రతివానికి, అది యూదుడైనా కానీ, గ్రీసు దేశస్థుడైనా కానీ, భారతీయుడైనా కానీ, ఆఫ్రికా దేశానికి చెందినవాడైనా కానీ, ఏ దేశానికి చెందినవాడైనా నమ్ము ప్రతివానికి ఇది ఏం కలగజేస్తుంది? చెప్పండి గట్టిగా, రక్షణ కలగజేస్తుంది. హల్లెలూయా. రక్షణ పొందిన వారంతా చేతులెత్తి గట్టిగా దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఇంతమంది రక్షణ పొందినారు. మీ పాత అడ్రస్ వేరు, మీ అడ్రస్ మారిపోయింది కదా. మీరు రక్షణ పొందిన తర్వాత మీరు దేవుని పిల్లలైపోయినారు, దేవుని కుటుంబంలో జన్మించినారు, యేసు రక్తమందు కడగబడినారు. ఎంత గొప్ప భాగ్యం ఇది! రక్షణ భాగ్యం అన్ని భాగ్యాల్లో కంటే గొప్ప భాగ్యం. ఈ లోకరీతిగా ఉన్న భాగ్యాలు ఈ లోకంతోనే అవసానిస్తుంది, నీ మరణంతోనే అంతరించిపోతుంది. కానీ ఈ భాగ్యము నిన్ను నిత్య జీవంలోకి నడిపిస్తుంది. దేవునికి స్తోత్రం. అందుకే దేవుడు అనుగ్రహించిన రక్షణను నువ్వు చాలా పదిలంగా భద్రంగా కాపాడుకోవాలి. భయంతోనూ వణుకుతోనూ కాపాడుకోవాలి. చాలా తప్పుడు బోధలు ఎన్నో అయిపోయింది. పుట్టగొడుగులాగా పుట్టుకొస్తుంది. నువ్వు పాపం చేస్తే సరిపోయేం కాదు, పడినా తిరిగి లేస్తావు, దేవుడు కృపామయుడు, కనికర సంపన్నుడు అనుకొని కావలసుకొని పడుతూ లేస్తుంటే దేవుడు తన నోటి నుండి నిన్నేం చేస్తాడు? ఉమ్మి వేస్తాడు. దేవుడు అనుగ్రహించే కృపను ఎప్పుడు కూడా మనం నిష్ఫలము చేయకూడదు. కృపకు మూలము ఆత్మను నీ కాళ్ల క్రింద తొక్కకూడదనే వాక్యంలో. కాబట్టి ఈ రక్షణ చాలా గొప్ప కార్యము. ఇది దేవుని శక్తి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దిస్ పవర్ ఆఫ్ గాడ్, ఇది దేవుని యొక్క శక్తి అని వాక్యంలో ఉన్నది. నమ్ము ప్రతివానికి రక్షణ కలుగజేసే గొప్ప ప్రణాళిక. మరి పౌలు జీవితం చూసినప్పుడు యేసు ప్రభువును నమ్ముకున్న ఆ సమయం నుండి అంతవరకు ప్రభువుకు నమ్మకంగా ఉండినాడు. చప్పట్లు కొడతామా దేవుని స్తోత్రం. హీస్ ఫెయిత్ఫుల్. నాకు చదివి అర్థం చేసుకుందామని చాలా వెతికినాను. ఎక్కడైనా పౌలు పడిపోయిండా, పౌలు ఎక్కడైనా పాపం చేసినాడా, పౌలు ఎక్కడైనా దారి తప్పినాడంటే నాకు ఎక్కడ కనబడలేదు. శరీరంలో ఎన్నో రుగ్మతలు ఉన్నా దేవుని కొరకు ప్రకాశించినాడు. దేవుని స్తోత్రం. కళ్ళ జబ్బు ఉండింది, వంకర కాళ్ళు ఉండింది, బట్ట తల ఉండింది, సొమ్మ వచ్చి పడిపోయేదట, మలేరియా జబ్బు ఉండిందట, తరచుగా రోగాలు వచ్చేదంట పౌలు. ఎందుకంటే సాతాను ఎలాగన్నా పౌల్ని ఏం చేయాలి? అణగొట్టాలనే ప్రయత్నాలు. కానీ వీటన్నిటిలో నాకు అత్యధికమైన విజయం దేవుడు అనుగ్రహిస్తున్నాడు అంటాడు. దేవుని స్తోత్రం. ఎప్పుడు కూడా సేవ కుంటుపడలేదు. చెరసాల్లో కూడా ఆయన దేవుని ప్రకటించినాడు. చాలామంది అనుకుంటారు అన్నీ అనుకూలంగా ఉంటే నేను సేవ చేస్తాను. అది సేవ కాదు. అది అన్ని ప్రతికూలతలో నువ్వు ప్రభు కొరకు నిలబడాలి. అదే నిజమైన సాక్ష్యం. దేవుని స్తోత్రం. వెన్ ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్
different. Nothing is congenial to you. Yet you are shining for Jesus. That is the real mystery of the gospel. సువార్త కొరకు నువ్వు ఏదైనా ఎంతైనా చేయగలుగుతున్నావంటే మరి ఇది దేవుని శక్తి కాదు. పౌలులో నేను శారీరకమైన శక్తి ఏం చూడలేదు. నేను పెద్ద భైల్వానా, 6 ప్యాక్ ఉన్నాడా, లేకపోతే హైట్ ఉన్నదా, పర్సనాలిటీ ఉందా అంటే చూడ్డానికి కురూపి అంట. ఒక్కసారి చూస్తే ఇంకా రెండోసారి చూడమంటాం మనం పౌలు. కానీ అట్టి వ్యక్తిని దేవుడు ఎత్తుకొని వాడుకుంటే ఎంతగా ప్రజ్వలింపబడినాడు. దేవుని స్తోత్రం. ద క్రిస్టియన్ వరల్డ్ సేస్ దట్ ఈజ్ నెక్స్ట్ ఓన్లీ టు జీసస్. ఆయన యేసు అయిన తర్వాత ఎవరు భక్తుడు అంటే పౌల్ని క్రిస్టియన్ వరల్డ్ రెస్పెక్ట్స్. ఎందుకంటే ఆయన గురి యొద్దకే పరిగెత్తినాడు. హీ నెవర్ ప్లేడ్ విత్ హిస్ విషన్. కుడికి ఎడమకు అటు ఇటు చూసుకుంటా, లోకం ఇటు కొద్దిగా ఆత్మీయ పడుకుంటూ లేసుకుంటూ పోలేదు పౌలు. నేను గురి యొద్దకే నేను పరిగెత్తున్నాను. విశ్వాసంలో కర్తవ్యాన్ని కొనసాగించేవాడైనా యేసు వైపే నేను గురిపెట్టి చూస్తూ పరిగెత్తున్నాను. ఎంత గొప్ప కార్యం అండి ఇది. పౌలు గురించి దేవుని చిత్తమైతే మళ్ళీ ఇంకా నేను స్టడీ చేసి మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. పౌలు అంతటి భక్తుని చాలామంది యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్లో లేవాలని నా ఆశ. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇంతటి వీరులు, ఇంతటి భక్తులు మరి చూడాలి అని నేను ఆశిస్తున్నాను. మరి పౌలు జీవితం చూసినప్పుడు విశ్వాసంలో క్రమక్రమంగా ఎదిగినాడు. దేవుడు తనకిచ్చిన సామర్థ్యాన్ని ఎప్పుడు కూడా నిష్ఫలం చేయలేదు, సమయాన్ని వ్యర్థం చేయలేదు. చెరసాలైనా కానీ ఆ చెరసాల వాతావరణాన్ని కూడా ప్రయోజనకరంగా మార్చుకున్నాడు. దాదాపు 14 సంఘాలకు 14 లేఖనాలు రాసినాడు. ఎన్నో మరి సంఘాలు స్థాపించినాడు. పౌలు చేసిన సేవ చాలా గొప్పది. అంటే అన్ని జనులకు సువార్త అందించాలని అతని ధ్యేయమై ఉన్నది. యేసుక్రీస్తు కేవలం యూదులకు, గ్రీసు దేశస్తులు మాత్రం కాదు, సర్వలోకానికి రక్షకుడని తెలియజేయాలని తపన. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ రోజుల్లో ఏమైనా మీడియా ఉన్నాయా? మైక్ ఉందా? లేకుంటే ఇంకేదన్నా మాధ్యమాలు ఉన్నాయా? ఏమీ లేని రోజుల్లో పౌలు అంతటి సేవ చేసినాడంటే అది ఎంత ఘనకార్యం. దేవుడు తోడుండినాడు. ఆయనకు తెలుసు ఆయన దేవుని శక్తిని ప్రకటిస్తున్నాడు. సువార్త అంటే ఏంటి? దేవుని శక్తి. గాస్పల్ ఈజ్ గాడ్స్ పవర్. కనుక ఈరోజు మనం మరి సువార్త మానవులందరికీ అందించాలని ఆయన తీక్షణంగా పనిచేసినాడు. అందుకే మరి 1 కొరింథీ పత్రిక కూడా పౌలే రాసినాడు. ఇక్కడ ఒక మాట అంటాడు, చదువుతాను. 16వ వచనం. నేను సువార్తను ప్రకటించున్నానని నాకు అతిశయ కారణం లేదు. సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపకపోయిన యెడల నాకు శ్రమ. తర్వాత పౌలు జీవితం మనం చూసినప్పుడు, లేఖనాలు చదివినప్పుడు మనం గమనిస్తాం. అంటే యేసు ద్వారా రక్షణ అనేకమైన అద్భుతాలు చేసినాడు పౌలు. పౌలును దేవుడు ఎంత గొప్పగా వాడుకున్నాడంటే, ఎన్ని శ్రమలు ప్రభు కొరకు పొందినాడో అంతగా మరి ప్రభు అతన్ని వాడుకున్నాడు. అతని నడుము గట్టిన ఆ నడికట్టు తీసి రోగులు వేస్తే రోగులు ఏమైనారట? బాగైపోయినారట. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. మరి సువార్తకు శక్తి లేదా? దయ్యములు వదిలిపోయిందట. సువార్తకు శక్తి లేదంటారా? సువార్త అంటే ఏంటి? యేసుక్రీస్తు లోక రక్షకుడని, ఆయన ఈ లోకానికి వచ్చి తన ప్రాణం పాపుల కొరకు పెట్టినాడని, మరణించి ఓడిపోలేదు. మరి ఇంకోటి గమనించండి, యేసుక్రీస్తు హతసాక్షి కాదు, పౌలైనాడు హతసాక్షి, అపోస్తలులు అయినారు హతసాక్షులు. యేసుక్రీస్తు మరణము దాన్ని హతసాక్షి అన్నారు. హతసాక్షి మరణించిన తర్వాత మళ్ళా లేస్తాడా? లేవాడు. ఆయన ఆత్మ దేవుని దగ్గర వెళ్ళిపోతుంది. కానీ యేసు ప్రభు మరణించి మరణాన్ని గెలిచి 3వ రోజు మృత్యుంజయుడైనాడు, పునరుద్ధానుడైనాడు. దేవునికి స్తోత్రం. ఇది విశ్వసిస్తేనే నువ్వు రక్షణ పొందుతావని వాక్యంలో. ఇంకా విశ్వాసులు ఏమని నమ్ముతారు? ఆయన తిరిగి రానై ఉన్నాడని నమ్ముతారు.
ఆ పునరుద్ధాన బలము విశ్వాసికుడు ఉందని నమ్ముతున్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈరోజు దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, మనం ఎందు నిమిత్తం రక్షణ పొందినాం? ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసి నువ్వు ఎలా తప్పించుకుంటావని మరొక చోట అంటున్నాడు పౌలు. ఇంత గొప్ప రక్షణ నీకెందుకు అన్నప్పుడు నాకు దాని జవాబు దొరికింది. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి, తీతుకు రాసిన పత్రిక 2:14, ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియలయందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తను తానే మన కొరకు అర్పించుకొనేను. అంటే కేవలం రక్షణ పొంది ఒక మొద్దులా కూర్చోవడం కాదు. రక్షణ పొందిన తర్వాత, దుర్నీతి నుండి విమోచింపబడిన తర్వాత సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలు, దేవుని ప్రజలం. మనం ఎవరికి కీడు చేయం కదా. మేలు చేసి కీడు అనుభవిస్తాం, కానీ ఎవరికి కీడు చేయం. మేలు చేసి కీడు అనుభవిస్తున్నాం ఇప్పుడు మనం, మన తోటి సహోదరులు. ఇందుకొరకే మనం పిలువబడినామని ప్రభు ఇంకో చోట పేతురు తన పత్రికలో అంటారు. మేలు చేసి కీడు అనుభవించడానికి నువ్వు పిలువబడినావు. నువ్వు నడిచేది సిలువ దారి, ఇది పూలబాట కాదు. ఎవడైనా నన్ను వెంబడింపగోని తను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని ప్రతి దినము తన సిలువను ఎత్తుకోవాలండి, ఆయనను వెంబడించాలండి. అంటే సుఖభోగముల నిమిత్తం నీకేదో ప్రాపర్టీ కొనుక్కోవాలి, లేకుంటే ఏదో వాహనాలు కొనుక్కోవాలి, ఏదో బిల్డింగ్లు కొనుక్కోవాలని కాదు నువ్వు సేవకు పిలువబడింది. నువ్వు ఒక కొవ్వొత్తిలా జరగాలని దేవుని చిత్తం. దేవుని స్తోత్రం. ఏ దివిటి అయినా ఒక క్యాండిల్ చూసి నేర్చుకోవచ్చు కదా. నాకైతే ఒక రోజు క్యాండిల్ ఇచ్చింది, గొప్ప ప్రసంగం ఇచ్చింది. క్యాండిల్ చూస్తూ ఉన్నాను, ఇలా చూస్తూ ఉంటే పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు. ఇది ఆ క్యాండిల్ చూడు, ఎంత త్యాగం, ఎంత నిస్వార్థం. దానికి ఏం దొరుకుతుందని వెలిగిస్తుంది. వెలిగించి ఏమవుతుంది? అది అంతవరకు వెలిగిస్తుంది. దేవుని స్తోత్రం. ఊపిరున్నంత వరకు అది కరిగి అంటే జీవితం అంతా సమర్పించుకుంది. అలాంటి సమర్పణ పౌలు భక్తుంది. మరి దేవుని కొరకు నీవు సత్క్రియలందు ఆసక్తి కలిగి మంచి పనులు చేయడానికి దేవుడు నిన్ను పవిత్రపరచుకొని సమస్త దుర్నీతి నుండి విడిపించి తన సొత్తుగా చేసుకున్నాడు. అందుకొరకే తన్ను తాను మన కొరకు ఆయన ఏం చేస్తున్నాడు? అర్పించుకున్నాడు అనే వాక్యం ఇక్కడ మీరు చూస్తున్నారు. దేవునికి స్తోత్రం. మరి పౌలు గురించి ఇంకా నేను ధ్యానిస్తున్న కొలది అనేకమైన కార్యాలు ప్రభు నాతో మాట్లాడినాడు. అంటే సువార్త మానవులందరి కొరకు. ఒక దగ్గర మాట ఉంది, ఎవడు నశించుట దేవుని చిత్తము కాదంట. ఐ లవ్ దట్ వర్డ్. అది నన్ను మార్చేసింది. నేను అనుకున్నాను వీళ్ళు మనసు పొందరా. అప్పుడు దేవుడు నన్ను సరిదిద్దినాడు. నువ్వెవరు అలాగ అనుకోవడానికి? ఎవడు నశించడం నా చిత్తము కాదు. అది అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 1 తిమోతి 2nd chapter 4th verse and 5th verse చదువుతున్నా. 2 తిమోతి 2వ అధ్యాయము 4-5. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గురించి అనుభవ జ్ఞానం గలవారై ఉండవలనని ఇచ్చయించున్నాడు. మనుషులందరూ రక్షణ పొందాలని ఆయన ఇచ్చయిస్తున్నాడు. అనుభవ జ్ఞానం గలవారై ఉండవలనని ఇచ్చయించున్నాడు. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తియు ఒక్కడే. ఆయనే క్రీస్తు యేసను నరుడు. మధ్యవర్తి ఈజ్ ఎ మీడియేటర్ బిట్వీన్ యూ అండ్ గాడ్. కాబట్టి ఈ యేసు నరుడు నీకు దేవునికి మధ్యలో మధ్యవర్తిగా ఉన్నాడు. యేసు ప్రభు మన కొరకు నిరంతరం విజ్ఞాపన చేస్తాడు. అది చాలా నెమ్మది కలిగజేస్తుంది. నేను చదివినప్పుడు లైఫ్ డిరైవ్ సో మచ్ ఆఫ్ పీస్. నా కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. ఆయన ఈ లోకానికి వచ్చి తన ప్రాణం అర్పించి 3వ రోజు మృత్యుంజయుడై పునరుద్ధానుడై ఆరోహణుడై తిరిగి తండ్రి యొక్క కుడి పార్శ్వమందు కూర్చుండి మనందరి కొరకు ఏం చేస్తున్నాడు? విజ్ఞాపన చేస్తున్నాడు. అందుకే మనం నిర్మూలం కాకుండా ఉన్నాం. అనుదినము నూతనమైన వాత్సల్యాన్ని, ప్రేమను అనుభవిస్తున్నాం. దేవుని స్తోత్రం. మరి
పాపం నుండి విడిపించబడడం. సువార్త యొక్క ధ్యేయం ఏంటంటే మనుషులకు సువార్త అందించబడినప్పుడు చీకటిలో వెలుగు కలుగుతుంది. అంటే వారి చీకటిమయమైన తలంపులు, వారి పాత రోత జీవితం నుండి వారు విముక్తి పొందుతున్నారు. మరి నాకు దీర్ఘకాల పరిచర్య దేవుడు ఇచ్చినాడు. నా అనుభవం ఇది. ఎంతోమంది పాప జీవితం నుండి, దుర్మార్గం నుండి విడిపించబడు. అది చాలా అద్భుతం అనిపిస్తుంది నాకు. హౌ దే గెట్ ట్రాన్స్ఫార్మ్డ్, టోటల్ న్యూనెస్. అంటే యేసు స్వరూపంలోకి వారు మరి నూతన జన్మను పొందడం, మరి వారి స్వభావం అంతా మారిపోవడం. అంటే యేసు రక్తానికి ఇంత శక్తి, స్వార్థకి ఇంత శక్తి. అందుకే పౌలు ఒక మాట అంటారు కదా, మనము ఎప్పుడు కూడా నిరాశపడొద్దు సువార్త సేవలో, మన ప్రయాసము ఎప్పుడు వ్యర్థము కాదంట. 1 కొరింథీ 15:58 నేను చదువుతున్నాను. మనకు అన్నిటిలో ప్రభు జయం అనుగ్రహిస్తాడని 57వ వచనం. 1 Corinthians 15:57. అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించిన దేవునికి స్తోత్రము కలుగునుగా. ఇది కూడా నేను రుచి చూసి తెలుసుకున్నాను. నా సేవా జీవితంలో, కుటుంబ జీవితంలో జయం అనుగ్రహిస్తాడు. ఈ ఓటమి రాదు. నీవు ఓడిపోతున్నట్టు అనిపిస్తుందేమో నీకు, కానీ అంతిమ విజయము విశ్వసించిన వారికి. దేవునికి స్తోత్రం. అవును, ఇఫ్ యూ బిలీవ్ యూ విల్ సీ ద గ్లోరీ ఆఫ్ గాడ్. మరి జయము నీకు అనుగ్రహిస్తున్నాడు క్రీస్తు మూలంగా. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండుడి. హల్లెలూయా. ఎప్పటికీ నీకు ఆసక్తి కావాలి. యూ షుడ్ సర్వ్ గాడ్ విత్ గ్రేట్ ఫర్వర్. ఆత్మయందు తీవ్రత కలిగి దేవుని సేవించాలి. నువ్వు చేయకుంటే సేవ అంతా ఆగిపోతుంది అనుకుంటున్నావా? నెవర్. నువ్వు చేయకుంటే నువ్వే నష్టపోతావు. నీకు దేవుడు ఇచ్చిన అవకాశాలు చక్కగా వాడుకోవాలి. రోమీలకు రాస్తూ పౌలు భక్తుడు ఏమంటున్నాడు చూడండి. సువార్త దేవుని శక్తి అనే అంశం మీద నేను మాట్లాడుతున్నాను. గాస్పల్ ఈజ్ గాడ్స్ పవర్. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము. నువ్వు శక్తి గల ఈ సువార్తను అందించడంలో ఎంత తీవ్రత కలిగి ఉండాలి చూడండి. రోమన్స్ 12:11. రోమా 12:11. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గల వారై ప్రభువును సేవించు. ఇప్పుడు మీరు ఇంతమంది వచ్చినారు కదా, నేను చెప్తాను మీకు అందరికి కూడా మందబుద్ధి లేదు, సోమరితనం లేదు. మీరు బద్ధకస్తులు గారు, మీరు ఉదయం లేచినారు, మీరు ఆసక్తి విషయంలో మాంద్యులు గారు, ఆత్మయందు తీవ్రత గలవారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. పాస్టర్ గారు వచ్చినారంటే ఎంత ఉదయం లేవాలి. కొన్నిసార్లు శరీరం అనుకరించదు. నేను కూడా మరి శరీరం ఎన్నో ఉంటాయి, మాకు కూడా సమస్యలు. వాటన్నిటిని అధిగమించిన దైవశక్తితో నింపబడితే కానీ ఇక్కడికి రాలేము కదా. అంత తీవ్రమైన ఆసక్తి లేకుంటే ఎలాగొస్తాం? అంటే ఈ సువార్తనే కదా శక్తి ఇచ్చింది. శక్తిగల సువార్త పనిచేస్తేనే కదా శరీరాలకు కూడా మరి శక్తి లభించేది. అందుకే ఆసక్తి విషయంలో మీరు ఎప్పుడు మాంద్యులుగా ఉండొద్దండి. నేను చెప్పాను మీకు నా దర్శనం అది. దేవుని బిడ్డలను ఉదయకాల ఆరాధనలు నడిపించాలని తీవ్రమైన కోరిక. ఒకవేళ నాకు 90 ఏళ్ల వయసు ఇచ్చినా అప్పుడు కూడా కట్టె పట్టుకొని వస్తాను నేను ఉదయకాలం. అంటే కట్టె పట్టుకొని మిమ్మల్ని కొట్టడానికి కాదు, వస్తా. కొన్నిసార్లు కట్టె లేకుండా కూడా నాకు ఆరోగ్యం ఇస్తాడని ఆశ ఉంది నాకు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. గాడ్ కెన్ రెన్యూ యువర్ బాడీ, మైండ్ అండ్ సోల్. దేవుడు కొత్తగా చేయనిది ఏముంది? క్రీస్తునందున్నట్లా వాడు పాత రోత స్వభావం గలవాడే నూతనం అయిపోయినాడు. మరి మనము దేవుని సేవ చేస్తున్నప్పుడు క్రీస్తును ధరించిన వారు మనకట్టి నూతనత్వం తప్పకుండా ఇస్తాడని నేనైతే నమ్ముతున్నాను. దేవుని స్తోత్రం. గాడ్ ఈజ్ గుడ్ అట్ ఆల్ టైమ్స్. అంటే ఆసక్తి విషయంలో ఎప్పుడు మాంద్యులు కాకుండా నేను ఎప్పుడు అప్పుడప్పుడు చేసి ఈ వాక్యం మళ్ళీ నేను రిపీట్ చేసి బై హార్ట్ నేర్చుకుంటాను.
ఆసక్తి విషయంలో ఎప్పుడు నాకు మందబుద్ధి రాకూడదు. నేను మరి ఆత్మయందు ఎలా సేవించాలి దేవుణ్ణి? తీవ్రత కలిగి సేవించాలని నీవు నేర్చుకోవాలి. దేవుని స్తోత్రం. మరి ఇప్పుడు లోకానికి కావాల్సింది ఏంటి? వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ ద ప్రెసెంట్ వరల్డ్? మీరేమంటారు? మీ కుటుంబాలకు కావాల్సింది ఏంటి? లోకానికి కావాల్సింది ఏంటి? సమాజానికి కావాల్సింది ఏంటి? రక్షణ. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. రక్షణ కావాలి. ఎన్నెన్నో మనం వింటాం, వార్తాపత్రికలు చూస్తాం. ఏరోప్లేన్స్, జెట్ ప్లేన్స్, ఫైటర్ ప్లేన్స్, ఆది ఆయుధాలు, న్యూక్లియర్ బాంబులు సిద్ధమవుతున్నాయి. అవి సిద్ధమవుతుంది. నాకు అనిపిస్తుంది విశ్వాసులుగా మన బాధ్యత, మనం లోకాన్ని సిద్ధపరచాలి, రక్షణ కొరకు సిద్ధపరచాలి. దేవుని స్తోత్రం. ద నీడ్ ఆఫ్ ద వరల్డ్ ఈజ్ సాల్వేషన్. దట్ ఈస్ వై ఎ సేవియర్ హ్యాస్ కమ్ ఇన్ టు ద వరల్డ్. రక్షణ లోకానికి అవసరం కాబట్టి రక్షకుడుగా యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినాడు. అదే శక్తిగల సువార్త. ఆ సువార్త నీవు ఇతరులకు అందిస్తున్నావు అంటే యేసు ప్రభు ఏ మానవుడు కూడా చేయలేని కార్యం సిలువలో ఆయన చేసి ముగించినాడు. దేవునికి స్తోత్రం. నో మ్యాన్ డిడ్ దట్. చెప్పండి మీరు ఎవరైనా యేసయ్య చేసిన త్యాగము, బలి, చూపిన ప్రేమ ఎవరైనా చూపెట్టినారా? ఎవరి లోకంలో చూపెట్టలేదు. కనుక యేసు శక్తి గొప్ప శక్తి, చాలా గొప్ప శక్తి. యేసు ప్రభు నీలో ఉన్నాడంటే మరి నువ్వు ఏదైనా చేయగలవు. పౌలు భక్తుడు అంటాడు, నాకు చాలా ఇష్టమైన మాట, మరి నన్ను బలపరచువాని యందు నేను సమస్తము చేయగలను. అన్ని రుగ్మతలే పౌలు. నేను చెప్పాను కదా, ఫుల్ ఆఫ్ డిసీజెస్. అసలు బాగున్నాడు పౌలు భక్తుడు, ఆరోగ్యంగా ఉన్నాడు కొన్ని దినాలని చెప్పడానికి లేదు. వన్ సిక్నెస్ ఆర్ ది అదర్ సిక్నెస్. కృప వెంబడి కృప, రోగం వెంబడి రోగం. అయినా అన్నిటిలో విజయం పొందినాడు. నన్ను బలపరచువాని యందు నేను సమస్తము చేయగలను. మన ధైర్యం అన్నమాట. యేసు ఉన్న గుండెలో ఎంత ధైర్యం ఉంటుంది, యేసు ఉన్న దేహంలో ఎంత శక్తి ఉంటుంది అని మనం గ్రహించాలి. అంటే రోమీలో కంటే రోమా సామ్రాజ్యాన్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగినాడు పౌలు భక్తుడు. అక్కడ కూడా పోయి సువార్త అందించినాడు. అంటే మామూలుడు కాదు పౌలు. దేవునికి స్తోత్రం. ఆయన అసాధ్యుడు, అసమానుడు అని చెప్పాలి. రోమీలకు రాస్తూ 10వ అధ్యాయంలో ఒక మాట అంటాడు చూడండి. 10:14, 10:1 అంటాడు, సహోదరులారా, ఇశ్రాయేలీయులు రక్షణ పొందవలనని నా హృదయాభిలాషయు వారి విషయమే నేను దేవునికి చేయు ప్రార్థనయై ఉన్నది. అన్ని జనులకు అపోస్తలుడే. అన్యులు సువార్త వినాలని ఎంతో కాంక్షిస్తున్నాడు. ఎన్నో పర్యటనలు చేసినాడు, మిషనరీ దండయాత్రలు చేసినాడు, ఎన్నెన్నో ఇబ్బందులు పడినాడు. ఆయన పొందిన శ్రమల జాబితా మీరు చదవండి. 2 కొరింథీ 11వ అధ్యాయం 23 నుండి 28 వచనాలు. పౌలు సేవ నిమిత్తం పడిన పాటలు. సువార్త దేవుని శక్తి. మరి ఇట్టి శక్తి గల సువార్తను ప్రకటించడానికి పౌలు పడిన యాతనలు ఇంతంతా కాదు, కానీ దేవుడు తోడై ఉండి అంతవరకు దేవుడు అతన్ని తీసుకొని వెళ్ళినాడు. చూడండి, ఇక్కడ ఒక మాట అంటున్నాడు, 10వ అధ్యాయం 14వ వచనం. వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు, వినని వాణ్ణి ఎట్లు విశ్వసించుదురు, ప్రకటించువాడు లేకుండా వారు ఎట్లు విందురు, ప్రకటించువారు పంపబడిన ఎట్లు ప్రకటిస్తురు. ఎంత చక్కని మాటలు ఆత్మపూర్ణుడై రాస్తున్నాడు. వారు విశ్వసింపని వారికి ఎట్లు ప్రార్థన చేస్తారు. నువ్వు సువార్త అందించకుంటే, యేసుని గురించి వారికి తెలియకుంటే వారు ఎవరికి ప్రార్థన చేస్తారు, ఎలా ప్రార్థన చేస్తారు? ప్రకటించువాడు లేకుండా వారు ఎట్లు వింటారు సువార్త? ప్రకటించువారు పంపబడిన యెడల వారెట్లు ప్రకటిస్తారు? కొందరికి ప్రకటించాలని దర్శనం కలిగి ఉంటారు, వారికి ఆర్థిక ఇబ్బందులు ఉంటుంది. అప్పుడు సంఘాలు ఒకవేళ మరి ఆర్థికంగా బలమైన సంఘాలు తప్పకుండా అలాంటి వారిని ప్రోత్సహించి సువార్త అందించడానికి ఏం చేయాలి? పంపాలి. పంపే బాధ్యత ఉన్నది. అందుకే నేను ఎప్పుడు అనుకుంటాను,
గ్రామాల్లో, పల్లెల్లో ఎన్నో ఇబ్బందులు పడుతున్న సేవకులకు బలమైన సంఘాలు ప్రోత్సాహిస్తే ఎంత వడిగా భారతదేశం అంతా సౌవార్తీకరణం అయిపోతుంది. అవునా కదా? మీరేమంటారు? పెద్ద పెద్ద సంఘాలకు దేవుడు ఇచ్చే సవాల్ ఇది. ఇప్పుడు సంఘాన్ని చూసి, మందిరాన్ని చూసి మురిసే రోజులు కాదు ఇది. మందిరాన్ని గురించి ఎందుకు మురుస్తున్నారు మీరు? ఇది పడగొడతాను, తిరిగి లేపడానికి కూడా నాకు శక్తి ఉందన్నాడు కదా. మీరు నా గురించి కట్టే మందిరం ఏ పాటిది? ఇవన్నీ నా హస్తకృత్యములే కదా. ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం. ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణకుచున్నో నేను వాణ్ణి దృష్టిస్తున్నాను. దేవుని మాట వినాలి, వణకాలి, దైవ చిత్తాన్ని చేయాలి. అందుకే అంటున్నాడు, మీరు వెళ్ళకుంటే ఎలా వింటారు? ప్రకటించే వాడిని పంపకుంటే వారికి సువార్త ఎలాగ అందుతున్నది? మరి అంటే పంపే బాధ్యత మనకున్నదని అర్థం. మరి సువార్త ప్రకటన కూడా కృషి చేసే వారిని ప్రోత్సహించడం కూడా సంఘం యొక్క బాధ్యత అని దీని అర్థమే కదా. తర్వాత మీరు చూస్తారు 17వ వచనంలో, వినుట వలన విశ్వాసం కలుగు. వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. ఇంకొక మాట నాకు చాలా ఆశ్చర్యాన్ని కలుగజేస్తుంది. ఎప్పుడు అది మీకు చదివి వినిపిస్తాను. 18వ మాట చూడండి, 18వ వాక్యం, వర్స్, రోమా 10:18. అయినా నేను చెప్పినది ఏమనగా, వారు వినలేదా? విన్నారు కదా. వారి స్వరము భూలోకమందంతటికి, వారి మాటలు భూదిగంతముల వరకు బయలు వెళ్ళెను. ఈ వాక్యం ఒకసారి ఒక సహోదరి నాకు వాగ్దానంగా ఇచ్చింది చాలా సంవత్సరాల ముందు. ఆ సహోదరి ఇక్కడ ఉన్నది, ఆమెకు తెలుసు. ఆమె ఒక చిన్న పేపర్ మీద ఈ వాక్యం రాసి ఇది మీకు వాగ్దానం అని ఇచ్చింది. అప్పుడు నాకు టీవీ పరిచయం లేదు, యూట్యూబ్ పరిచయం లేదు. దేవుడిచ్చిన గుంపుకు వాక్యం చెప్తున్నా అంతే. అప్పుడు ఈ వాక్యం నేను చూసినప్పుడు చాలా ఆశ్చర్యపడినా. ఏ విధంగా స్వరం భూలోకమంతా అందుతుంది? ఏ విధంగా దేవుని సేవకుల మాటలు భూదిగంతముల వరకు ఎలా బయలు వెళ్తుంది అనుకున్నా. టీవీలు కూడా లేవు అప్పుడు. కానీ దేవుని వాక్యము 100కి 100 పాళ్ళు జరుగుతుందని మనం అందరం నమ్మాల్సిందే. దేవుని స్తోత్రం. ఇప్పుడు దేవుని సేవకుల మాటలు భూదిగంతముల వరకు వెళ్ళిపోతున్నాయి. నేను ఇక్కడ నుండి ప్రసంగం చేస్తున్నాను. ఎండ్స్ ఆఫ్ ద వరల్డ్ ఇట్స్ గోయింగ్ లైవ్ టీవీ ద్వారా. తర్వాత యూట్యూబ్లో అది భద్రపరచబడి మీకు ఎప్పుడు తీరుకుంటే అప్పుడు మీరు షేర్ చేస్తే అన్ని జనులు కూడా సువార్త వింటారు. అంటే ఎంత అద్భుతం అనిపిస్తుంది నాకు. ఈ మాట ముందే రాసింది 1000 సంవత్సరాల ముందు పరిశుద్ధ గ్రంథంలో. వారి స్వరం భూలోకం అంతటా, వారి మాటలు భూదిగంతముల వరకు బయలుదేరుతుంది. జరిగిందా లేదా ఇది మాట? ఎంతమంది నమ్ముతున్నారు ఈ మాట? అండ్ ఇట్ ఇస్ ఎస్టాబ్లిష్డ్. దేవునికి స్తోత్రం. మరి పౌలు సువార్త భారం కలిగి ఎంత ప్రయాసపడినాడు. ప్రయాసపడి ఆయన దాదాపు 27 సంవత్సరాలు పరిచర్య చేసినాడని, ఆయుస్సు 60 ఏళ్ల వరకు బ్రతికినాడని నేను ఏదో చరిత్రలో చదివినాను. ఆయన పడిన శ్రమ ఇంతంత కాదు. హీ వాజ్ కిడ్నాప్డ్. చూడండి, బలత్కారంగా ఆయనను అపహరించుకొని పోయినారు కొన్నిసార్లు. హీ వాజ్ బీటన్, దెబ్బలు కొట్టినారు. హీ వాజ్ థ్రెటెండ్, అనేక సార్లు ఆయన బెదిరింపునకు లోనైనాడు. హీ వాజ్ అరెస్టెడ్ మెనీ టైమ్స్, అడ్డగింపబడినారు. హౌస్ అరెస్ట్ అయినాడు. హీ వాజ్ అక్యూజ్డ్ నంబర్ ఆఫ్ టైమ్స్, అబద్ధ ఆరోపణలు ఆయన మీద మోపినారు. విచారణలకు ఆయనను గురి చేసినారు. అధికారుల యుద్ధ, రాజుల యుద్ధ నిలబడాల్సి వచ్చింది. హీ వాజ్ రిడిక్యూల్డ్, ఎగతాళి చేసినారు, హేళన చేసినారు. హీ వాజ్ ఇగ్నోర్డ్, ఆయన లెక్క చేయలేదు, అలక్ష్యం చేసినారు. ఓడబద్దలై ఆయన సముద్ర ప్రయాణంలో వచ్చిన అపాయములను ఎదుర్కొన్నాడు. మరి మనకు తెలుసు, అపోస్తలుల కార్యం 27 అనుకుంటా, విషపూరితమైన సర్పం కూడా ఆయన చేతికి చుట్టుకుంది, కానీ దేవుడు విడిపించినాడు. దేవునికి స్తోత్రం. అంటే తన ప్రాణము పానార్పణంగా ఆయన ధారపోసినాడు.
అపోస్తుల కార్యం 20వ అధ్యాయం 24వ వచనం మీకు జ్ఞాపకం చేస్తాను. యాక్ట్స్ 20:24 వర్స్. అపోస్తుల కార్యం 20:24. అయితే దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యం ఇచ్చేందు నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనుట లేదు. ఇప్పుడు నేను అడుగుతాను, మీకు ప్రియమైంది ఏంటంటే మీరు అంటారు నా ప్రాణం అండి అంటారు. కానీ పౌలు భక్తుడు కృపా సువార్తను గురించి సాక్ష్యమించడం, బలమైన శక్తిగల దేవుని సువార్తను అందించడానికి, తన పరుగును కడముట్టించడానికి, ప్రభు అయిన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టించవలనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియముగా ఎంచుకొనలేదు. గట్టిగా దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. సేవకులందరూ ఇది గమనించాలి. కొద్దిగా ఏదైనా అసౌకర్యం వస్తే సేవ ఆపేస్తాం. నేను ఇంకా వెళ్ళను, నేను ఆ సేవ చేయను. పౌలును పెట్టుకొని మీరు పక్కన ఉండండి, మీరు అప్పుడు మీకు తెలుస్తుంది హౌ లిటిల్ ఈజ్ యువర్ విజన్, హౌ లెస్ యు ఆర్ అకంప్లిషింగ్. నేను అట్టే చేస్తాను కాబట్టి చెప్తున్నాను. పౌలు చేసిన సేవ ముందు నేనేంటి అంటే ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా ఆయన తన ప్రాణాన్ని లెక్క చేయలేదు, ప్రియమైనదిగా ఎంచుకొనలేదంట. తర్వాత ఇంకో మాట, తిమోతికి రాసిన పత్రిక 2వ తిమోతి 4వ అధ్యాయము 7వ వచనం. దానికి ముందు 6వ వచనం చదవండి. 2వ తిమోతి 4వ అధ్యాయం 6వ వచనం. నేను ఇప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను, నేను వెడలిపో కాలము సమీపమై ఉన్నది. తెలిసిపోతుంది భక్తులకు ఎప్పుడు పోతున్నారని. దేవుడు తన దాసులకు చెప్పకుండా ఏ పని చేయడంట. నేను చేయబో కార్యము నా స్నేహితుడైన అబ్రాహాముకు నేను దాచేదనా అంటాను. భక్తులకు తెలిసిపోతుంది వెన్ దెర్ ఎండ్ ఈస్ కమింగ్. చూడండి అంటున్నాడు, నేను ఇప్పుడే పానార్పణంగా పోయబడుచున్నాను, నేను వెడలిపో కాలము సమీపమై ఉన్నది. కానీ ఒక మంచి మాట, త్రాగుబోతులు మరణించిన సిమెట్రీలో వాళ్ళు చెక్కుమంటారు కదా, చెక్కి ఉంటుంది అక్కడ. పోయి చూస్తే మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసము కాపాడుకుంటుని ఇక మీద నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. చూడండి ఏం లాభం అండి, ఒక డ్రంకర్డ్, ఒక వ్యభిచారి, ఒక దుర్మార్గుడు చనిపోయిన తర్వాత వాడిని దాన్ని ఏమంటారు సిమెట్రీ మీద బంగారు అక్షరాలతో రాసిన ఈ వాక్యానికి ఏమి అర్థం ఉంది? పౌలు చెప్పిన మాటలకు అది పౌలుకు వర్తిస్తుంది కనుక అర్థం ఉన్నది. దేవుని స్తోత్రం. మంచి పోరాటం అంటే జీవితం అంతా పోరాటమే పౌలు. కానీ హీ ఫాట్ ఏ గుడ్ ఫైట్. మంచి పోరాటం నేను పోరాడినా అంటే చెడు పోరాటాలు కూడా ఉన్నాయన్నమాట. కానీ పౌల్ మంచి పోరాటం పోరాడినాడు. తర్వాత పరుగు ఏం చేసినాడు? కడముట్టించినాడు. మధ్యలో ఆగిపోలేదు, వెనుకంజ వేయలేదు. పాత మార్గమే బాగుందని తిరిగి వెనుదిరగలేదు, కానీ నా పరుగు నేను కడముట్టించినాను. ఇంకోటి చాలా గోల్డెన్ స్టేట్మెంట్, నా విశ్వాసమును నేను ఏం చేసినాను? కాపాడుకున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హి ప్రిజర్వ్డ్ హిస్ ఫెయిత్ ఇన్ గాడ్. విశ్వాసాన్ని అమ్ముకోలేదు, భ్రష్టుడైపోలేదు. చాలామంది గొప్ప గొప్ప సేవకులు చాలా సేవలు చేసి భ్రష్టులైపోతారు. విశ్వాసాన్ని నమ్ముకుంటారు, డబ్బుతో ముడిగడతారు, డబ్బు కొరకు ఉన్న విశ్వాస త్యాగం చేస్తారు. కానీ పౌలు అలా చేయలేదు. తన విశ్వాసాన్ని అంతం వరకు ఏం చేసినాడు? కాపాడుకున్నాడు. ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. ఎలా చనిపోయినాడు? ఆయన శిరచ్ఛేదనం ద్వారా చనిపోయినాడు. రోమా సామ్రాజ్యం వారు అతన్ని బిహేడ్ చేసినారట, శిరచ్ఛేదనం చేసి అతన్ని చంపినారు. హతసాక్షిగా మరణించినాడు. అంటే తన ఊపిరున్నంత వరకు శక్తిగల ఈ సువార్తను అందించినాడు. 14 లేఖనాలు అంటే ఒక్కొక్క లేఖనం చదివితే రియలీ వీళ్ళు ఫిల్డ్ విత్ గాడ్స్ పవర్. ఇంత అద్భుతమైన పౌలు లేఖనాలు చదువుకుంటే మనమే నష్టపోతాం. చేసిన సువార్త సేవ ఎంత అద్భుతమైనది, పడిన పాటలు ఎంత గొప్పది. దేవుని స్తోత్రం కలుగును గాక. Paul sets a very good example to all the servants of God, whether they are women or men. ఇంత మంచి మాదిరి మనకు చూపెట్టినాడు. మరి ఒక్క మాట నేను చదివి ముగిస్తాను.
2 కొరింథీ 11వ అధ్యాయం తప్పకుండా మీరు చదవాలి. మీకు ఏదైనా సువార్త సేవలో కష్టాలు, అడ్డులు, ఆటంకాలు, ప్రాణం మీదకి వచ్చినా భయపడే అవసరం లేదు. జస్ట్ గో త్రూ దీస్ లైన్స్ అండ్ యూ విల్ అండర్స్టాండ్ యువర్ సఫరింగ్స్ ఆర్ నాట్ ఎట్ ఆల్ మోర్ దాన్ అపోస్టల్ పౌలు పడిన పాటల కంటే నువ్వు పడే తక్కువే అని అనిపిస్తుంది. అందుకే చదువుతున్నారు. 2 కొరింథీ 11వ అధ్యాయము 23 నుండి చదువుతున్నాను. క్రీస్తు పరిచారకుల వెర్రివాని వలె మాట్లాడుచున్నాను. నేను మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడను, మరి విశేషముగా ప్రయాసపడి తిని, మరి అనేక పర్యాయములు చెరసాల్లో ఉంటిని, అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మార్లు ప్రాణాపాయంలో ఉంటిని, యూదుల చేత 5 మార్లు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని, 3 మారు బెత్తములతో కొట్టబడి తిని, ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని, 3 మారు ఓడ పగిలి శ్రమపడి తిని, ఒక రాత్రింబగళ్ళు సముద్రంలో గడిపి తిని, అనేక పర్యాయములు ప్రయాణంలోనూ, నదుల వల్లనైన ఆపదల్లోనూ, దొంగల వల్లనైన ఆపదల్లోనూ, నా స్వజనుల వల్లనైన ఆపదల్లోనూ, అన్యజనుల వల్లనైన ఆపదల్లోనూ, పట్టణములో ఆపదల్లోనూ, అరణ్యములో ఆపదల్లోనూ, సముద్రంలో ఆపదల్లోనూ, కపట సహోదరు వలన ఆపదల్లోనూ ఉంటిని. ప్రయాసంతోనూ కష్టంతోనూ, తరచుగా జాగరణములతోనూ, ఆకలి దప్పులతోనూ, తరచుగా ఉపవాసములతోనూ, చలితోనూ, దిగంబరత్వంతోనూ ఉంటిని. ఇంకను చెప్పవలసినవి అనేకములున్నవి. ఇవియుగాక సంఘములన్నిటిని గూర్చిన చింతయు నాకు కలదు, ఈ భారము దినదినము నాకు కలుగుచున్నది. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. వాట్ అన్ ఎగ్జాంపులరీ లైఫ్ పాల్ హ్యాడ్. అందరూ ఒకసారి లేచి నిలబండి, ప్రార్థన చేసి ముగిస్తాను. లేలెమ్ము సోదరుడా, నిద్ర నుండి ప్రకటించను యేసు నామమును. లేలెమ్ము సోదరుడా, నిద్ర నుండి ప్రకటించుము యేసు నామమును. సోమరియేలా నీ ప్రేషెదవు, ఈ ధరను లేపెడు సమయమిది. సోమరియేలా నీ ప్రేషెదవు, ఈ ధరను లేపెడు సమయమిది. సిలువను మోసి ఈ లోకమును తల క్రిందులు చేయు సమయమిది. సిలువను మోసి ఈ లోకమును తల క్రిందులు చేయు సమయమిది. పరిశుద్ధాత్మ కవచము తొడిగి నీ నడుము కట్టి తయారగుమా. పరిశుద్ధాత్మ కవచము తొడిగి నీ నడుము కట్టి తయారగుమా. సోదరుడా, ప్రతి వీధికి వెళ్ళి సువార్తను చాటెడు సమయమిది. సోదరుడా, ప్రతి వీధికి సువార్తను చాటెడు సమయమిది. సిలువను మోసి ఈ లోకమును తల క్రిందులు చేయు సమయమిది. సిలువను మోసి ఈ లోకమును తల క్రిందులు చేయు సమయమిది. సువార్త దేవుని శక్తి అనే అంశం మీద కొన్ని మాటలు పరిశుద్ధ గ్రంథం నుండి మీకు జ్ఞాపకం చేసినాను. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, అవును తండ్రి, సువార్త దేవుని శక్తి అని పౌలు భక్తుడు రోమీలకు రాసిన పత్రిక 1:16 సెలవిస్తున్నాడు. సువార్తను గురించి నేను సిగ్గుపడడం కాను, సువార్త ప్రకటించవలసిన భారం నా మీద ఉన్నది. అయ్యో, సువార్త నేను ప్రకటించగల, నాకు శ్రమ. ఇంత గొప్ప మాటలు మాకు జ్ఞాపకం చేసినావు తండ్రి. మేము పొందుకున్న ఈ గొప్ప రక్షణ సువార్తను ఇతరులకు కూడా అందించడానికి ఉన్న బాధ్యత, బరువు మా మీద ఉంచినావు కనుక నీకు స్తోత్రం. ఏ వ్యక్తి నశించడం నీ చిత్తం కాదన్నావు.
మనుషులందరూ రక్షణ పొందాలని నువ్వు ఇచ్చేస్తున్నావు. అవును తన దేవునికి నరులకు మధ్యవర్తి అయినా నీవునైనా యేసు అను నరుడు మధ్యవర్తిగా ఉన్నాడు. అవును ప్రభువా, మేము అట్టి శక్తిని పొందుకొని మేము పొందుకున్న ఈ అనుభవాన్ని ఇతరులకు అందించి సర్వలోకానికి సర్వ సృష్టికి సువార్త అందించమనే ఆదేశాన్ని మేము హృదయంలోకి తీసుకొని దాని ప్రకారం మా జీవితాలు మలుచుకోవడానికి సహాయం దయచేయమని. ఎంతోమంది నశించిపోతున్నారు, ఎంతోమంది నరకపాలు అవుతున్నారు. నీవిచ్చిన వెలుగును మేము మంచం కింద కొంచెం కింద పెట్టకుండా ఎత్తి పట్టుకోవడానికి ఉన్న సహాయం దయచేయండి. ఈ వెలుగులో అనేకులు నాయన తొట్టిల్లు పడుతున్నవారు, చీకట్లో మగ్గుతున్నవారు, తండ్రి వ్యసనాల్లో ఉండేవారికి సువార్త అందించి వారిని పరలోకం వైపు నడిపించడానికి మాకు కృపను, సహాయాన్ని, శక్తిని మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఎవరైతే అనేకుల నీతి మార్గంలో నడిపిస్తారో వారు ఆకాశ మండలం అందరి జ్యోతుల వలె ప్రకాశిస్తారన్నో తండ్రి. నిరంతరం ప్రకాశించు నక్షత్రంలోనే ఉంటారని దానియేలు 12:3 మేము చూస్తున్నాం. కాబట్టి తండ్రి, ఈ గొప్ప వెలుగును ఇతరులకు మేము అందించడానికి మాకందరికీ ఆ కృపను ధారాళంగా దయచేయమని, సువార్త దేవుని శక్తిని మా హృదయంలో ముద్రించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మనల్ని సమృద్ధిగా దీవించును గాక. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF ఆదివారపు ఆరాధనలు 2025 మార్చి 2వ తారీఖు నుండి ప్రభాత ఆరాధన ఉదయం 6 గంటల నుండి 9 గంటల వరకు, సాయంకాల ఆరాధన సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. స్థలం క్లాక్ టవర్ గార్డెన్ రెస్టారెంట్ పక్కన, సికింద్రాబాద్ YMCA హాల్ 3వ అంతస్తులో జరుగును. ఆల్సో లైవ్ ఆన్ Facebook, Insta and YouTube. Zoom ID 9550504718, code 7777. Digital service ఉదయం 6 గంటలకు మరియు సాయంత్రం 6 గంటలకు రామ్నగర్లోని UPF ఆలయమునందు జరుగును. వివరములకు 9550504718, 9030757571. ప్రేమతో మేము ఆహ్వానించువారు జాయ్ చెరియన్, ఫౌండర్, ప్రెసిడెంట్ అండ్ సీనియర్ పాస్టర్, యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF. అందరూ ఆహ్వానితులే. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు సిలువ ధ్యానములు. 40 రోజులు ఉపవాస ప్రార్థనలు. తేదీలు 2025 మార్చి 10వ తారీఖు నుంచి ఏప్రిల్ 18వ తారీఖు వరకు. సమయం ఉదయం 4 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు. స్థలం సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. ఈస్టర్ ఆరాధన 2025 ఏప్రిల్ 20వ తారీఖు ఉదయం 6 గంటలకు మరియు సాయంత్రం 6 గంటలకు సికింద్రాబాద్ YMCA హాల్ 3వ అంతస్తులో జరుగును. యూట్యూబ్, ఫేస్బుక్ మరియు జూమ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా పాల్గొనవచ్చును. జూమ్ మీటింగ్ ID 9550504718, పాస్కోడ్ 7777. వివరములకు 9550504718, 9030757571. గమనిక, రామ్నగర్ ఈ సేవ నుంచి సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ వరకు బస్సు సౌకర్యము కలదు. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, సీనియర్ పాస్టర్ UPF హైదరాబాద్. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే. నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము
వేళ ప్రభుకీయను క్రైస్తవా వేడంగ ప్రభు యేసు నామ